రాజకీయ పార్టీలు వేరైనా గవర్నెన్స్ ఐడియాస్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలిక కనబడుతోంది. చాలా లార్జ్ సిమిలారిటీ కనబడుతోంది. అఫ్కోర్స్ బీఆర్ఎస్ లాంటి పార్టీలు చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని ఆరోపించవచ్చు. వాళ్ళు ఆరోపించడానికి కారణాలు వేరే ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పి తెలంగాణ సెంటిమెంట్ను రగిలించవచ్చు అన్నది బీఆర్ఎస్ ఆలోచన. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాకీ పెట్టి గతంలో మహాకూటమిని కాల్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అటాక్ చేస్తున్నారు. అందువల్ల ఆ రాజకీయం ఎలా ఉన్నా ఈ కంపారిజన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి టార్గెట్ జగన్ అనేది గవర్నెన్స్లో ఒక మొదటిది. ఏమి చేసినా గత ప్రభుత్వం అన్యాయం చేసింది, గత ప్రభుత్వం దుర్మార్గం చేసింది, గత ప్రభుత్వం దోచుకుంది, దాచుకుంది, సర్వనాశనం చేసింది, 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది, 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది. నేను పునర్నిర్మాణం చేస్తున్నాను, సమయం పడుతుంది అని. సరిగ్గా రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. చూడండి, కేసీఆర్ పాలనలో తెలంగాణను దోచుకున్నారు, దాచుకున్నారు, కుటుంబము సర్వనాశనం చేశారు, తెలంగాణను అనేక రకాలుగా విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం నుంచి పునర్నిర్మాణం చేస్తోంది. సో టార్గెట్ అపోజిషన్ అనేది రెండు ప్రభుత్వాలు, ఇద్దరు నేతల మధ్య కామన్ ఫీచర్. రెండవది టెక్నాలజీ. సహజంగానే చంద్రబాబు నాయుడుకి టెక్నాలజీ అంటే ప్రేమ. హైదరాబాదులో ఐటీ రంగ వృద్ధిలో ఆయన కృషి. ఈ నేపథ్యం ఉంది కనుక ఆయన కొత్త రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో పెడుతున్నారు. ఈవెన్ అసెంబ్లీలో కూడా క్వాంటమ్ వ్యాలీపై ప్రత్యేకంగా చర్చనే మొదలుపెట్టారు. సో క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని బిల్డ్ చేస్తాము, క్వాంటమ్ వ్యాలీ ప్లస్ ఏఐ అని చంద్రబాబు నాయుడు స్లోగన్. అలాగే రేవంత్ రెడ్డికి కూడా హైదరాబాద్ను ఏఐ సిటీగా రూపొందిస్తామని రేవంత్ ప్రభుత్వం కూడా అంటోంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్ ఉంది కనుక దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేస్తాము అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మూడవది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రెండవసారి కూడా అమరావతి లెడ్ డెవలప్మెంట్, అమరావతి లెడ్ గవర్నెన్స్ అనేది ప్రధాన అంశంగా ఉంటూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పైన పోరాటంలో కూడా అది కీలకంగా ఉంటూ వచ్చింది. గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ డెవలప్ చేస్తాం, అమరావతిని డెవలప్ చేస్తాం అని మొదలుపెట్టారు. సో అమరావతి నిర్మాణాలు, అమరావతి చుట్టూ అక్కడ గవర్నెన్స్ నడుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ రాజధాని నగరం ఉంది కనుక గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ కడతానని అనలేడు రేవంత్ రెడ్డి. కానీ ఫ్యూచర్ సిటీ అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో అక్కడ అమరావతి సిటీ, ఇక్కడ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో తన గవర్నెన్స్లో ఒక ఫోకస్గా మారిపోయింది. అందుకే హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ సెంట్రిక్ హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్. సో రాజధాని ఫోకస్ అనేది రేవంత్ పాలనలో కనబడుతోంది, చంద్రబాబు నాయుడు పాలనలో ఎలాగో కనబడుతుంది. ఇక నాలుగవది ఇరిగేషన్. అక్కడ పోలవరము, బనకచర్ల అయితే ఇక్కడ కాళేశ్వరంపై పోరాటం తుమ్మిడిహట్టి మొదలైంది. తుమ్మిడిహట్టి హైదరాబాద్ నగరానికి గోదావరి నీళ్ళు అనేది ఇక్కడ మొదలైంది. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టలేదు గనక అక్కడ పోలవరాన్ని నాశనం చేశాడు అన్నది చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్లో ప్రధానమైంది. జగన్ పోలవరం నాశనం చేశాడని, కేసీఆర్ కాళేశ్వరం నాశనం చేశాడని రేవంత్ రెడ్డి పాలిటిక్స్ ఉన్నాయి. రెండు ఇన్సిడెంటల్లీ కాళేశ్వరము, పోలవరం రెండు కూడా గోదావరి నది పైన ఉన్న ప్రాజెక్టులే. అందువల్ల ఇరిగేషన్లో ఇర్రెగ్యులారిటీస్, స్కామ్స్ అది కూడా ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రధాన టార్గెట్గా, ప్రధాన లక్ష్యంగానే ఉన్నాయి. మీకు ఇంట్రెస్టింగ్. ఐదవది వెల్ఫేర్ స్కీమ్స్. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అంటే తెలంగాణలో 6 గ్యారంటీస్. వాస్తవంగా తెలంగాణలోనే ముందు.
ఇందులో మీకు ఉచిత బస్సు స్కీమ్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు అక్కడ ఉచిత బస్సు పథకం మొదలుపెట్టాడు. వాస్తవంగా తెలంగాణకు మళ్ళీ మూలం కర్ణాటక అనుకోండి. బట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు, అందులో ఒకటి ఉచిత బస్సు పథకము, అలాగే మహిళలకు సహాయము. మీరు దాదాపు సిమిలర్ ప్రామిసెస్ ఉంటాయి ఈవెన్ సూపర్ 6లో కూడా. మీరు ఇక్కడ రేవంత్ ప్రామిస్ చేసిన 6 గ్యారంటీలని అక్కడ చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన సూపర్ 6ను పక్కన పెట్టుకొని చూడండి, చాలా కామనాలిటీ మనకు కనబడుతుంది. అందువల్ల ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు గ్యారంటీల్లో కూడా కనబడుతుంది. ఇక 6వది విజన్. మీకు చంద్రబాబు నాయుడు అంటేనే విజన్ 2020, ఇప్పుడు విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్ 2047 అంటున్నాడు ఇప్పుడు. సో 2047 లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా డిసెంబర్లో తెలంగాణ విజన్ 2047ను ఆవిష్కరిస్తా అని చెప్తున్నారు. సో ఇద్దరు, రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు కాలేజీలోనే చదువుకున్నాడు కనుక ఆ లెసన్స్ అన్నీ బాగా వంటబట్టినట్టున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు తన శిష్యుని చూసి కూడా బాగా నేర్చుకున్నట్టున్నాడు. టీచర్ నుంచి స్టూడెంట్ నేర్చుకుంటే స్టూడెంట్ నుంచి టీచర్ కూడా నేర్చుకుంటాడంటారే. అఫ్కోర్స్ రేవంత్ అంగీకరించడు టీచర్ అని. చంద్రబాబు నాయుడు సహచరుడుగా మాత్రమే తాను అంటాడు, అనుచరుడు అన్నాడు. కానీ బట్ కాలేజీలో చదువుకున్నారని రేవంత్ అన్నాడు కనుక, సో కాలేజీలో టీచ్ చేసిన చంద్రబాబు, కాలేజీలో చదువుకున్న రేవంత్ రెడ్డి ఇద్దరు పరస్పరం నేర్చుకున్నట్టుగా కనబడుతోంది. సో అందువల్ల ఇద్దరు కూడా విజన్ అనేది ఉంది ఇద్దరి రాజకీయాల్లో కూడా. 7వది ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడులు తేవడంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిలు పోటీ పడుతున్నట్లు కనబడుతోంది మీకు. అందుకే రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు లాగానే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని, పెట్టుబడుల కొరకు విదేశీ పర్యటనలని, ఆయన పెట్టుబడులు సమీకరించే క్రమంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఇన్వెస్ట్మెంటు, ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్, పెట్టుబడులు రావాలి అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా ఇద్దరి దాంట్లో కూడా మనకు కనబడుతున్నది. 8వది ఇక్కడ అక్కడ కూడా అపోజిషన్ లీడర్ అనేది ఇష్యూ. అఫ్కోర్స్ తేడా ఉంది కొంత. మీకు ఆంధ్రప్రదేశ్లోమో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు, తెలంగాణలో ఇవ్వకుండా ఉండలేరు. అవకాశం ఉంటే రేవంత్ కూడా ఇవ్వకపోయేవారేమో, కానీ ఆ అవకాశము లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్కు సఫిషియంట్ స్ట్రెంగ్త్ కూడా ఉంది కనుక ఆ డిస్క్రిషన్ కూడా స్కోప్ లేకుండా పోయింది. కానీ అసెంబ్లీకి రావడం లేదు ప్రతిపక్ష నేత అనేది 2 రాష్ట్రాల్లో కూడా రాజకీయ అంశమే. సో కారణాలు ఏదైనా మీకు అక్కడ కూడా గమనించండి. జగన్ నువ్వురా నీకు మైక్ ఇస్తా అని, ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ నువ్వురా నీకు మైక్ ఇస్తా అని. సో ఇద్దరు కూడా మైక్లు ఆఫర్ చేస్తున్నారు ముఖ్యమంత్రులు. కానీ అక్కడ జగన్ రావడం లేదు, ఇక్కడ కేసీఆర్ రావడం లేదు. చంద్రబాబు నాయుడు రేవంత్ ఎంత మంచి మిత్రులు, జగన్ కేసీఆర్ కూడా అంతే మంచి మిత్రులు, అందులో కూడా ఆసక్తి ఉంది. సో అందువల్ల ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడము అనేది కూడా ఒక కీలకమైన డైమెన్షన్గా మనకు 2 చోట్ల కూడా కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అప్పులు చేశాడు, ఆర్థిక వ్యవస్థ నాశనం చేశాడు, నేను గాడిన పెడుతున్నానని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. కానీ ఆయన కూడా భారీగానే అప్పులు చేస్తున్నారు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అంటున్నది కూడా అదే. కేసీఆర్ అడ్డగోలుగా అప్పులు చేశాడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం చేశాడు, నేను గాడిన పెడుతున్నా అంటున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు చేస్తున్నారు. ఎక్కువ తక్కువలో ఏమైనా డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఏమైనా ఉందో చూడాలి. కానీ ఇద్దరు కూడా ఆ రకంగానే అప్పులు చేసే క్రమంలో పోటీ పడుతున్న సూచనలు కనబడుతున్నారు. 10వది రేవంత్ రెడ్డి ఇక్కడ హైడ్రా మొదలుపెట్టి అడావుడి చేశారు. అక్కడ వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ హైడ్రా తరహా వ్యవస్థ పెడతారని చెప్పి చర్చ జరిగింది కూడా. మీకు అప్పుడే విజయవాడ ఫ్లడ్స్ కూడా వచ్చాయి. సో అప్పుడు కూడా బుడమేరు వరదలు వచ్చాయి. సో అక్కడ కూడా ఇలాగే పెద్ద ఆక్రమణలు ఉన్నాయి, తొలగిస్తామంటూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చర్చ జరిగింది. అయితే ఈలోగా తెలంగాణలో హైడ్రా వివాదమైపోయి పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీకి హైడ్రా అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా
అసలే దెబ్బతింటుందా అనే చర్చ మొదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇక హైడ్రా గురించి మళ్ళీ ఆలోచన ఆపారు. హైడ్రా గురించి చర్చ లేకుండా పోయింది. సో బట్ అంతకుముందు తెలంగాణలో హైడ్రా అనడంతోనే ఆంధ్రాలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థలు అనేటువంటి ఇకోస్ కూడా మనపడ్డాయి. అందువల్ల మీకు చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్లో, రేవంత్ రెడ్డి పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్లో మనకి ఈ సారూప్యత కనబడుతుంది. అఫ్కోర్స్ రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ కాంటెక్స్ట్లో ఉన్న తేడా రీత్యా డెఫినెట్గా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉన్నాడు కనుక ఆయన మోడీని పొగడము, మోడీని మెచ్చుకోవడము, మోడీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతోంది అనడము, కేంద్ర ప్రభుత్వం చాలా బాగా చేస్తోంది ఆంధ్రప్రదేశ్ కానీ అనడము చంద్రబాబు నాయుడు పాలిటిక్స్లో కామన్ అంశం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మోడీపై పోరాటము, మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నాడు, తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుంది అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే అందులో ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడేమో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వం వేస్తే చంద్రబాబు నాయుడు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వం వేస్తున్నాడు. అందువల్ల కేంద్రము పట్ల, మోడీ పట్ల అనుసరించేటువంటి వైఖరిలో అనివార్యంగా తేడా ఉంటుంది. ఇక అలాగే పాలిటిక్స్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉండవచ్చు మనకు, ఎందుకంటే ఎక్కడికక్కడ కాంటెక్స్ట్ కూడా మారుతుంది కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా శత్రువు. అందువల్ల బీజేపీ పాలిటిక్స్ను కూడా ఎదుర్కోవాలి. అక్కడ వైసీపీ పాలిటిక్స్ను మాత్రమే ఎదుర్కోవడం అక్కడ ఉద్దేశం. అందువల్ల అక్కడ ఇక్కడ కూడా ప్రతిపక్షాల్లో ఉన్న స్కాములు పట్టుకోవడము ఇవన్నీ కామన్గా ఉన్న పాలిటిక్స్ మారినప్పుడు ఇష్యూస్ మారుతూ ఉంటాయి. కానీ మీకు గవర్నెన్స్ అండ్ పాలిటిక్స్లో అనుసరించేటువంటి వ్యూహాలలో కామనాలిటీ కనబడుతుంది. అయితే మనం దీనికి ఎందుకు ఈ రీజన్ ఉంది, రెండు రాష్ట్రాలు ఒకే రాజకీయ వాతావరణం ఉంటుంది కనుక, నేపథ్యం ఉంది కనుక ఉండవచ్చు. ఆ మాటకొస్తే దేశంలో రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి చంద్రబాబుల మధ్యనే ఉందని కూడా చెప్పలేం. దేశంలో కూడా క్రియేటివ్ ఆల్టర్నేటివ్స్ ఎమర్జ్ అవుతలేవు. పాలిటిక్స్లో, గవర్నెన్స్లో కూడా ఆఫ్ బీట్ అండ్ ట్రాక్ అంటే ఒక నాయకుడు మరో నాయకుడు పోటీపడి ఒకే రకమైన ఐడియాస్తో ఉంటున్నారు. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్తో, రాడికల్లీ డిఫరెంట్ ఐడియాస్తో, కంప్లీట్లీ న్యూ గవర్నెన్స్ పారాడిమ్తో వస్తున్న వాతావరణం అయితే దేశంలో లేదు.